అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేటివి ఈ వీడియోలో చూద్దాం. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి వివరాలకు వెళ్తే CUET దరఖాస్తు గడువు అనేది పొడిగించడం అనేది జరిగింది. 2024 ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. మార్చి 31 తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఏప్రిల్ 3 వరకు మీ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటాయి, మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. మే 15 నుంచి 31 మధ్య దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తి వివరాలకు మీరు ఒకసారి వెబ్సైట్ చూసే ప్రయత్నం చేయండి. ఇంకా తెలంగాణకు సంబంధించి తెలంగాణలో టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదని ఇచ్చినాడు. తెలంగాణలో టెట్ 2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుల విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం అనేది లేదనే విషయాన్ని మన కమిషనర్ తెలియజేస్తున్నారు. దీనికోసం వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవద్దని చెప్పడం జరిగింది. టెట్ రాసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోసం చాలామంది పోతున్నారు, అలా వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పినాడు. ఈ నేపథ్యంలో అవసరం లేదని అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ టెట్కు సంబంధించి రాష్ట్రంలోని టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పెంచిన టెట్ ఫీజును తగ్గించనున్నట్లు సమాచారం అని ఇచ్చినాడు. ఫీజుల పెంపు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన అనేది రావాల్సి ఉంది. గతంలో ఒక పేపర్కు 200 ఉండగా 1000 రూపాయలు, 2 పేపర్లకు 300 ఉండగా 2000కు పెంచడం జరిగింది. దాదాపు 3 లక్షల మంది టెట్ అనేది రాస్తున్నారనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా అదేవిధంగా తెలంగాణకు సంబంధించి బీసీ గురుకులాల పరిధిలో ఉన్న 255 జూనియర్ కాలేజీల్లో 2024-25 ప్రవేశాలకు ఏప్రిల్ 28న రాత పరీక్ష అనేది కండక్ట్ చేయబోతున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 12 తేదీలోపు ఇంకా అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవాలని తెలియజేయడం అనేది జరిగింది. మొత్తం 21,920 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు మనకి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో ఒకసారి చూసి మీరు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా JEE Main 2 పరీక్ష తేదీల్లో మరోసారి మార్పులు అనేవి జరగడం జరిగింది. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు జరగాల్సిన పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 12 వరకే నిర్వహించున్నట్టు NTA ప్రకటించడం జరిగింది. అంతకుముందుకు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపిన NTA 2 సార్లు తేదీల్లో మార్పులు చేయడం జరిగింది. విద్యార్థులు సిటీ ఇంటిమేషన్ వివరాలను JEEmain.nta.ac.in వెబ్సైట్లో చూసుకోవచ్చని ఇచ్చినాడు. త్వరలోనే అడ్మిట్ కార్డులు కూడా విడుదల చేస్తామనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా నెట్తోనే PhD ప్రవేశాలు చేసుకుంటామనే విషయాన్ని ఇచ్చినాడు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో PhD ప్రవేశాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టినట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ జగదీష్ కుమార్ సామాజిక మాధ్యమం Xలో తెలియజేయడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జాతీయ అర్హత పరీక్ష UGC నెట్ ద్వారా PhD ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో వర్సిటీలు విడివిడిగా PhD ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించేవని, ఇలా విద్యార్థులు బహుళ పరీక్షలతో అవస్థలు పడేవారన్నారు. వారికి ఉపశమనం కల్పించేలా నెట్ ద్వారా 3 కేటగిరీల్లో PhD ప్రవేశాలకు వీలు కల్పిస్తున్నట్టు తెలియజేస్తున్నారు. నెట్ స్కోర్ను ఆధారంగా JRF అవార్డు, అసిస్టెంట్ ప్రొఫెసర్ PhDకి అర్హత సాధించడం, ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతతో పాటు PhDలో ప్రవేశం, కేవలం PhDలో మాత్రమే ప్రవేశాలు ఇచ్చేలా మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. ఏపీకి సంబంధించి ఏపీలో PhD ప్రవేశాలకు నిర్వహించే RSET 2023-24 దరఖాస్తు గడువును 2000 ఫైన్తో ఏప్రిల్ 3 వరకు, 5000 ఫైన్తో ఏప్రిల్ 6 వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా ఏపీకి సంబంధించి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు, DSC పరీక్షల నిర్వహణ దృష్ట్యా ఏప్రిల్ 13న జరగాల్సిన విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రాథమిక పరీక్షను వాయిదా వేయడం అనేది జరిగింది. దానిని మే 25న కండక్ట్ చేస్తామనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. తెలంగాణకు సంబంధించి టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం అని ఇచ్చినాడు. సందేహాల నివృత్తికి వినతులు అని ఇచ్చినాడు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024పై ఉపాధ్యాయులు సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. గతంలో విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లలో 2010 ఆగస్టు 23కు ముందు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత మినహాయించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం నోటిఫికేషన్లో ఆ అంశాన్ని తొలగించడంతో గందరగోళం అనేది ఏర్పడింది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో టెట్ ఎవరు రాయాలి, ఏ పేపర్ రాయాలి అనేది అందులో పేర్కొనలేదు. దీంతో దరఖాస్తు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్టు ఉపాధ్యాయులు చెప్తున్నారు. మరోవైపు టెట్కు దరఖాస్తు గడువు వచ్చే నెల 10 వరకే ఉంది. HGT ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుల
పిఎస్హెచ్ఎం పోస్టులు రెండూ ఒకే స్థాయి అయినందున 2010 ఆగస్టు 23కు ముందే ఎస్జిటిగా నియామకమైన ఉపాధ్యాయులు పిఎస్హెచ్ఎం పదోన్నతి పొందాలంటే టెట్ పేపర్ 1 పాస్ కావాల్సిన అవసరం ఉందా అనే దానిపై స్పష్టత లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇంటర్ డిఈడి అర్హత ఉన్నవారు మాత్రమే టెట్ పేపర్ 1 రాయడానికి అర్హులని టెట్ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. కానీ 2010కి ముందు ఇంటర్, టీటీసీ, డిఈడి, డిగ్రీ, బిఎడ్ అర్హతలు కలిగిన వారు కూడా ఎస్జిటి ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. పిఎస్హెచ్ఎం పదోన్నతికి టెట్ పేపర్ 1 తప్పనిసరి చేస్తే వారందరూ ప్రమోషన్ అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతారని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఒకే లెవెల్లో పదోన్నతి పొందుతున్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు వర్తింపజేయాలని కోరుతున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అయితే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. అవసరమైతే ఎన్సిటిఈకి వివరించి వారి నుంచి అనుమతి తీసుకొని ప్రత్యేక టెట్ నిర్వహించాలని కోరడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాల పేరిట టోకరాని ఇచ్చినాడు. పోలీసుల అదుపులో నిందితుడు ఇచ్చినాడు. వివరాలు చూస్తే గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ పిన్నవారి వీధికి చెందిన అతడిని విచారిస్తున్నారు. మరింత సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నుంచి డబ్బులు వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నార్సింగ్ ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడు రాష్ట్ర వ్యాప్త నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని పోలీసు, ఎక్సైజ్ అధికారుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసగించినట్లు సమాచారం. వరంగల్ పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తికి 5 నుంచి సుమారు 4 కోట్లు వసూలు చేసి ప్రధాన నిందితుడికి ఇచ్చారని విచారణ వెల్లడించినట్లు సమాచారం. కొందరు పోలీసు అధికారుల నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లు అతడు చెప్పడంతో ఆయా అధికారులతో మాట్లాడి నిర్ధారించుకునే పనిలో పోలీసులు అనేవాళ్ళు ఉన్నారనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులను ఇచ్చినాడు. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31 వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. మళ్ళీ జూన్ 1 నుంచి పునఃప్రారంభమవుతాయని తెలిపింది. ఈ నెల 30 చివరి పరిదినంగా పేర్కొంది. వేసవి సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలలకు వర్తిస్తాయని, ఈ ఆదేశాలను ఉల్లంఘించి కాలేజీలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. వచ్చే విద్యా సంవత్సరం బోర్డు ఆదేశాలకు అనుగుణంగా అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. ఆ తేదీలను ప్రకటించినప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సూచించడం అనేది జరిగింది. 1998 ఎస్జిటి మొదటి జాబితా అభ్యర్థులకు న్యాయం చేయాలని సంఘం ప్రతినిధులు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని కోరడం జరిగింది. సంఘం నేతలు గోపాలరావు తదితరులు గురువారం ఆయనను కలిసి ఈ మేరకు వినతి పత్రం అనేది సమర్పించడం జరిగింది. 2163 మంది బాధితులకు ఉద్యోగాలు లభించేందుకు సహకరించాలని కోరడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.